బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పరాయి మగాళ్లతో శృంగారం కోసం భర్తనే బలి చేసింది ఓ భార్య. ప్రేమ పెళ్లి చేసుకున్న 10 ఏళ్లకి ప్రాణం తీసేసింది ఈ మహిళ. ఈ నెల 17న కరీంనగర్లో అనుమానాస్పద మృతి కేసుని ఛేదించడం జరిగింది పోలీసులు. ఈ ఘటన ఈ నెల 17వ తారీఖున చోటు చేసుకుంది. 2015లో కత్తి సురేష్ మౌనికకు ప్రేమ పెళ్లి జరిగింది. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. ప్రేమ పెళ్లి జరిగిన తర్వాత వీళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారని చెప్పి అనుకున్నారంతా. అయితే కొన్నాళ్ల క్రితమే వ్యభిచార కూపంలోకి దిగింది మౌనిక. అక్కడ పరిచయమైన ముఠాతో భర్తకు స్కెచ్ చేసింది. మొదటి ప్రయత్నంలో భర్తను ఎలా చంపేయాలో ప్లాన్ చేసుకుని కూరలో వైగ్రా టాబ్లెట్లు కలిపింది ఈ మౌనిక. అయితే చెడు వాసన రావడంతో తినకుండా తప్పించుకున్నాడు సురేష్. ఈసారి ఏకంగా బీపీ టాబ్లెట్లు కలిపి స్పృహ కోల్పోయేలా చేసింది మౌనిక. ఆ తర్వాత చీరను మెడకు బిగించి కిటికీలోంచి లాగడంతో ఊపిరాడక మృతి చెందాడు సురేష్. శృంగారం సమయంలో గుండెపోటు వచ్చిందంటూ ఇటు నమ్మబలికే ప్రయత్నం చేస్తుంది మౌనిక. పోస్ట్ మార్టం తర్వాత పోలీసులు దర్యాప్తుని వేగవంతం చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో అసలు నిజం బయటపడింది. మౌనికతో పాటు మరో 5గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. తెలంగాణ పోలీసుల మజాకానా, పెట్టుకుంటే ఎత్తడైపోద్ది, మడతడిపోద్ది, నిజాలు మాట్లాడకపోతే. ఇదే జరిగింది. మరి ముఖ్యంగా ఇంత దారుణమా? ప్రేమించి పెళ్లి చేసుకుంది. సో కాల్డ్ ప్రేమ 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 అనేవాళ్ళు. ఒక్కసారి ఈ కథను చూడండి. ఈ మధ్య ప్రేమ పెళ్లిళ్ళు ఎలా పెటాకులు అవుతున్నాయో కాదు, ఎలా పాడెక్కుతున్నాయో చూడండి. బహుశా నా మాటలు కాస్త మీకు గట్టిగా కఠినంగా గుండెను తాకచ్చు. వాస్తవాలివి, కఠిన వాస్తవాలివి. ప్రేమ 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 పెళ్లి, ప్రేమ ప్రేమ పెళ్లి, ప్రేమ పెళ్లి, ప్రేమ పెళ్లి అనుకుంటున్నారా? ఎవరైతే ఉన్నారో ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఇక్కడ ప్రేమని తప్పు పట్టట్లేదు, ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి తప్పు పట్టట్లేదు. కానీ మీ ప్రేమ నిజమైన ప్రేమేనా? కలకాలం కలిసి ఉండగలిగే ప్రేమేనా? ఒక్కసారి ప్రశ్నించుకోండి. ఎందుకంటే జరుగుతున్న ఘటనలు అలా ఉన్నాయి. ఎవరైనా ఊహిస్తారా ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఉండగా వ్యభిచార కోపంలోకి ఆ భార్య వెళ్తుందని చెప్పి? ఎంత దారుణమా! ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే కనుక అఫ్కోర్స్ తన ఇండివిజువాలిటీకి సంబంధించి లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే తన ఇండివిజువాలిటీకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో తన ఇష్టం అయ్యుండొచ్చు గాక, తన భర్తను విడిచిపెట్టి తన ఇష్టం చట్ట ప్రకారంగా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, దానికి కట్టుబడి తను ప్రవర్తించుకోవచ్చు గాక. కానీ తన స్వార్థం కోసం భర్తనే బలి తీసుకుంటున్న ఈ భార్య గురించి ఏమనాలి? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? మరి ముఖ్యంగా గుండెపోటు వచ్చిందా? శృంగారం చేస్తున్న సమయంలో గుండెపోటు వచ్చి చచ్చిపోయాడట. ఇది ఆ భర్త మరణం గురించి ఆ భార్య పోలీసులకు చెప్పిన మాట. కప్పిపుచ్చే ప్రయత్నం, నమ్మబలికే ప్రయత్నం. తెలంగాణ పోలీసులు అంటే అంత ఆషామాషి అనుకుంటున్నారా? పట్టుకుంటే ఆ కేసు పూర్తిగా వాడు ఎక్కడున్నా అంటే ఆ కేసుకి సంబంధించి ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్ జరిపి వాడు పాతాళంలో ఉన్న, ఆ రీసెంట్ పాతాళంలో ఉన్న వెతికి పట్టుకుని బయటకు లాగేస్తారు. అటువంటిది కప్పుపుచ్చే ప్రయత్నమా? పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేపడితే నిజాన్ని మొత్తం కక్కేస్తుంది మౌనిక. ఈ నేపథ్యంలోనే మౌనికతో పాటు మరో 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు. ప్రస్తుతం ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. A3, A4కి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. A3గా పోతుకృష్ణ ఉన్నట్టుగా తెలుస్తుంది, A4గా దొమ్మాటి అజయ్. మృతుడు సురేష్కి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. అదుగు ఆ భార్య, ఆ మహిళ భర్తను చంపేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, 10 ఏళ్ళు బతికున్నారు కలిసి కట్టుగా, సోకాల్డ్ అనుకుందాం. ఏమైందమ్మా? నీ భర్త మీద నీకు అంత వ్యక్తి పుట్టేసిందా? నీ భర్త నీకు అంత నచ్చలేదా? నీ భర్త అంటే అంత ద్వేషం పుట్టిందా? వదిలేయచ్చుగా. 10 ఏళ్ళయింది కదా. 10 ఏళ్ళయింది కాబట్టి విడాకులు కోరుకుంటే సరిపోయే. అప్పుడు నీ బతుకు నువ్వు బతకచ్చు. దీనికి నా పెళ్లి చేసుకుంది, సోకాల్డ్ ప్రేమించి పెళ్ళాడి పిల్లల్ని కని. మీకు జీవితం అంటే ఆట అయిపోయిందా తల్లి? జీవితం అంటే ఆట అయిపోయిందా? పిల్లల గురించి ఆలోచించరా? మీ సుఖాలే మీకు కావాలా? నాకు ఆ మాట అనడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే
ఆ మాట అన్నప్పుడు పిల్లలు గుర్తొచ్చారు నాకు. ఒక తల్లి గురించి ఏ పిల్లాడు ఆ మాట వినలేని పరిస్థితి ఉంటుంది. ఆ పిల్లలకు సంబంధించి కనీసం పిల్లల గురించి ఆలోచించలేకపోయారు. ఇప్పుడు ఆ తండ్రి లేక, తల్లిగా నువ్వు లేక పిల్లల పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇటువంటి ఘటనలకు సంబంధించి వాటిని మనం కనీసం నిలువరించగలగాలంటే ఏం చేయాలి అనే అంశానికి సంబంధించి. సో ఇదే క్రమంలో ఈ ఘటన మీద పోలీసులు రియాక్ట్ అవుతున్నారు. అసలు ఏం జరిగింది వారి మాటల్లోనే విందాం. Disease details, Kati Suresh, his occupation is private driver. Around 10 years back, ఇతనికి పెళ్లి జరిగింది, love marriage with main accused A1 Monica. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. Around 9 months back, A1 got into contact with one Maria who's into prostitution business. A4 తో అయింది దొమ్మటి అజయ్, who is also a customer of A1 and later developed illicit relationship. First customer ఆ తర్వాత అఫైర్ కూడా అయింది. ఈ కేసులో మెయిన్ యాంగిల్ ఇస్ క్రిమినల్ కాన్స్పిరసీ. ఈ కాన్స్పిరసీలో ఆల్ 6 accused are involved. కానీ మెయిన్ ఎగ్జిక్యూషన్ ఓన్లీ డన్ బై మెయిన్ వైఫ్ ఆఫ్ ద డిసీజ్డ్. కానీ ప్లానింగ్ లో 6 people are there. లాజిస్టిక్ సపోర్ట్ కూడా దీంట్లో కొంతమంది ప్రొవైడ్ చేశారు. A3 శివకృష్ణ, ఇతను మెడికల్ ఫీల్డ్ ఉన్నారు, ఇతనికి మెడిసిన్స్ గురించి అవగాహన. అండ్ త్రూ ద టూ అదర్ అక్యూజ్డ్ A5 సంధ్య అండ్ హర్ హస్బెండ్ ఆల్సో. ఇట్లా పరిచయం అయింది అండ్ కలిసి వాళ్ళు ప్లాన్ చేశారు. సో వాట్ దే డిడ్, ఫస్ట్ అటెంప్ట్ లో వైగ్రా టాబ్లెట్స్ అండ్ బీపీ టాబ్లెట్స్ అది మిక్స్ చేసి క్రష్ చేసి ఒక వెజిటేబుల్ కర్రీలో పెట్టారు. బట్ అప్పుడు డిసీజ్ వాస్ ఇన్ నార్మల్ కండిషన్, హీ వాస్ నాట్ ఇన్ ఇంటాక్సికేటెడ్ కండిషన్. కాబట్టి కర్రీ నుంచి బ్యాడ్ స్మెల్ వచ్చింది కాబట్టి తినలేదు. సో ఈ ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయింది. మళ్ళీ 1 month తర్వాత అగైన్ A1 tried to commit. సో దీనికోసం మళ్ళీ A3 శివకృష్ణ అడ్వైస్ తీసుకుని ఏ టాబ్లెట్ ఇవ్వాలి ఈసారి. హీ సజెస్టెడ్ టెలిమికైన్ H80 టాబ్లెట్. టెలిమికైన్ H80 టాబ్లెట్ సేమ్ బీపీ టాబ్లెట్. ఇది ఎక్కువ ఇస్తే ఛాన్సెస్ ఆఫ్ డెత్ ఇస్ మోర్. దెన్ ఆ రోజు ఇన్సిడెంట్ రోజు the deceased was whole day in house only. He was drinking alcohol. Alcohol లో ఇది మిక్స్ చేసి ఆమె ఇచ్చారు deceased కి. దీనివల్ల he became unconscious in few minutes. ఆ తర్వాత చనిపోలేదా కన్ఫర్మ్ చేయడానికి ఇంకా deceased tried to strangulate also. చీరాతో ట్రై చేశారు స్ట్రాంగులేట్ చేయడానికి. మన చేసిన తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత హాస్పిటల్ కాల్ చేశారు. హాస్పిటల్ వచ్చి they declared that the deceased has died. As of now, investigation lo we have collected sufficient evidence to prove involvement of main accused and to prove criminal conspiracy. రైట్, అది పోలీసులు చెప్తున్న వెర్షన్. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఈ ఘటనకు సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? కేవలం వీళ్ళ 5గురే ఉన్నారా లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారా? పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది చంద్రశేఖర్? మంటగలుస్తున్నాయి. ప్రేమించారు, పెళ్ళాడారు, 10 సంవత్సరాలు దాంపత్య జీవితానికి గుర్తుగా 2 పిల్లలు ఉన్నారు. అయినా సరే ఏం జరిగిందో ఏందో ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ కాస్త భర్తకి దారితీసిన ఘటన కరీంనగర్లో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ సప్తగిరి కాలనీకి చెందినటువంటి మౌనిక సురేష్లి గత కొంతకాలం నుంచి ఇదే కాలనీలో ఉన్నాం. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ కాలనీలో గత కొంతకాలం నుంచి వారు కాపురం చేస్తున్నటువంటి పరిస్థితి. వారి కాపురానికి గుర్తుగా 2 పిల్లలు సైతం ఉన్నారు. ఈ మధ్య కాలంలో భార్యాభర్తల మధ్య జరిగినటువంటి గొడవ కాస్త చిలికి గాలివానగా మారింది. ఎట్లయినా సరే భర్తను లేపేయాలని చెప్పి స్కెచ్ చేసింది. దీనిలో కూరలో వయాగ్రా ట్యాబ్లెట్లు వేసింది భార్య. మరికొంతమందితో కలిసింది. ఆమె అదనపు డబ్బు సంపాదించాలి, అలాగే లగ్జరియస్ లైఫ్, విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాలనుకుందో ఏమో. దీంతో ఆమె ఒక్కసారిగా పక్కా పథకం రచించి భర్తను లేపేయాలని చెప్పేసి అనుకుంది. వయాగ్రా ట్యాబ్లెట్లు ఒక్కసారిగా వేసిన తర్వాత భర్తకు అనుమానం వచ్చి అప్పుడు ఆ కూర తినలేదు, అప్పుడు ఆ అన్నం తినలేదు. ఆ తర్వాత పరిచయమైనటువంటి వ్యక్తుల ద్వారా ఎలా అయితే బీపీ ట్యాబ్లెట్లు ఇస్తే
అనేటువంటి కోణంలో సమాచారం వచ్చింది. దీనిలో భాగంగా గత నెల 17వ తేదీ సెప్టెంబర్ 17వ తేదీన భార్య భర్తకి ఇతరులతో కలిసి బీపీ ట్యాబ్లెట్లు ఇచ్చింది. స్పృహ కోల్పోయిన తర్వాత ఆమె చీర కొంగుతో మామ అత్తలకి నమ్మించి మహానటిలా నటించేసింది. అత్తమ్మ మామయ్య నా భర్తకి హార్ట్ స్ట్రోక్తో నాకేం తోచట్లేదని రోధిస్తూ 2-3 సార్లు స్పృహ కోల్పోయినట్టుగా చేసినట్టుగా సమాచారం అందుతుంది. అయితే వీరి ప్రవర్తన సమాచారం అందుకున్నటువంటి పోలీసులు వారి కోణంలో దర్యాప్తు జరిపారు. కరీంనగర్ 2 టౌన్ సిఐ సృజన్ కుమార్ నేతృత్వంలో పక్కా ప్లాన్తోని ఆధారాలు సేకరించారు. ఇతరులతో కలిసి ఎట్లా అయితే బాగుంటుందంటే కొంతమంది సలహా మేరకి వారంతా పక్కా ప్లాన్తోని హతమార్చిన తర్వాత సహజ చిత్రీకరించారు. దీంతో పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసిన తర్వాత ఫోన్ కాలు మనం ఇంతకుముందు చూసాము. ఆ స్కూటీలో సైతం బీర్ బాటిల్ ఉన్నాయి. అంటే ఎలాంటి విలాసవంతమైనటువంటి జీవితానికి ఆమె అలవాటు పడ్డదని తెలుసుకోవచ్చు. ఈ కేసులో కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసలం మీడియా సమావేశం నిర్వహించి 6 నిందితులని మీడియా ముందు ప్రవేశపెట్టారు. కత్తి మౌనిక, ఆమె సురేష్ భార్య, అరిగే శ్రీజ, పోతు శివకృష్ణ, దుమ్మాటి అజయ్, నల్ల సంధ్య అలియాస్ వేముల రాధ, నల్ల దేవదాస్, ఇలా వీళ్ళంతా కలిసి చేసినటువంటి ఫనిగా మనం గుర్తుంచుకోవచ్చు. సో వీళ్ళంతా స్కెచ్ వేసి భర్తకి బీపీ మాత్రలు టెల్మిక్ అండ్ HEIT రకం స్వాధీనం చేసుకున్నారు. ఆ ట్యాబ్లెట్లు సైతం ఒకేసారి ఇన్ని వేసేసరికి డౌట్ వచ్చేసి పూర్తి స్థాయిలో వారు విచారణ జరపగా తనకి భర్తకి మధ్య గొడవలు జరగడం వల్లనే ఇలా జరిగింది అని చెప్పి మౌనిక చెప్తున్నటువంటి సమాచారం. మౌనిక సైతం ఒక పక్క ఇంకొక మొబైల్ ఫోను మెయింటైన్ చేసేది చేపట్టడం జరిగింది. ఇతరుల సహాయ సహకారాలు తీసుకుంది. మరొక వ్యక్తి ప్రేమలో పడింది. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్ర భార్యా బాధితుల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ గారు, చెప్పండి, ఏంటి అసలు పరిస్థితి? రోజు రోజుకు ఇట్లాంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయి. మొన్న చెవులలో క్రిమిసారక మందు ఓషి, అంతకుముందు దిండు మొహం మీద పెట్టి ఎక్కడ చూసినా బాగా అవుతున్నాయి. ఏంటి ఈ మధ్య భర్తల కూడా ఎక్కువైతుంది. ఆ రకంగా భర్తలను ప్రేరేపిస్తూ వివాహితర సంబంధాలు పెట్టుకొని భర్తలను కడతీర్చుతున్నటువంటి సంఘటనలు, అదేవిధంగా కుటుంబం అన్న తర్వాత ఏదో కలతలు వస్తూనే ఉంటాయి, చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలను తట్టుకొని భార్యాభర్తలు ఒక యూనిటీగా ఉండి ఆ సమస్యలను గురించి చేస్తూ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి తప్ప వివాహితర సంబంధాలు పెట్టుకొని భర్తలను ఈ రకంగా కత్తి సురేష్ను అనే వ్యక్తిని అతని భార్య నెల్లి అలియాసు కత్తి మౌనిక అనే వివాహిత పౌడర్ చేసి అతను స్పృహ కోల్పోయిన తర్వాత చీర చున్నితో తను అత్తమ్మ మామయ్య వాళ్ళకు తను హార్ట్ స్ట్రోక్ వచ్చి స్పృహ తప్పి పడిపోయిందని చెప్పేసి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళు వచ్చి యూజ్ చేసిండ్రు. 108కి ఫోన్ చేసిన తర్వాత ఆ 108 వాళ్ళు అతను చెప్పిండు. కానీ కాదు కొన ఊపిరితో ఉన్నాడు అని చెప్పేసి తానే డ్రామా ఆడి హాస్పిటల్కి తీసుకుపోయిన తర్వాత హాస్పిటల్లో అనుమానాస్పదంగా ఏదో అనుమానం ఉన్నాయని చెప్పేసి వైద్యులు చిన్న క్లూ ఇచ్చిన తర్వాత కుటుంబ సభ్యులైనటువంటి తల్లి తండ్రి 2 టౌన్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఈ వార్త బయటకు వచ్చింది. అప్పుడు వాళ్ళు పోస్ట్ మార్టం నిర్వహించి ఆ PME రిపోర్ట్ రాగానే అవన్నీ వాళ్లకు సంబంధించిన 2 టౌన్ పోలీసు సిఐ గారు సృజన్ రెడ్డి గారు తనదైన కోణంలో దర్యాప్తు ముమ్మరం చేసి ఈ కేసును త్వరితగతిన పరిష్కరించే దిశగా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్య మరియు ఇతర 5గురు అని చెప్పేసి నిర్ధారణలకు వచ్చి వాళ్ళని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఒక భర్తను ఉంటే రేపు వాళ్ళకి మీరు ఎట్లాంటి శిక్షలు పడితే బాగుంటుంది అంటారు? ఇలాంటి రిపీట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? వీళ్ళకు చట్టాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రత్యేకమైన ఆర్డినెన్స్ తీసుకురావాలి. వీళ్ళకి ఇటువంటి వాళ్ళకు భర్తలను కడతీర్చుతున్న భార్యలను శిక్షించాలంటే వాళ్ళ
విధించాల్సిన అవసరం లేదు, యావజీవం కూడా విధించాల్సిన అవసరం లేదు. ఇటువంటి సంఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉంది. పోలీసులు కూడా ఆ రకంగా కఠినం చేయాలి. ఇంకొకటి ఏంటంటే అనుమానంగా ఎక్కడైతే ఉన్నారో వాళ్ళను ఖచ్చితంగా వాళ్ళని కూడా విచారించాలి. ఈ కోణంలో ఇంకా ఆమె మారినటువంటి సంఘటన కూడా జరిగింది కాబట్టి ఆ కోణంలో కూడా దీనిలో ఇంకా ఈ 5గురే కాకుండా మిగతా వాళ్ళ పాత్ర కూడా ఉంది అని నేను అనుకుంటున్నాను. సో మొత్తం మీద ఇప్పటికే పలువురు నిందితులను తప్పించడానికి రాజకీయ నేతలు సైతం రంగప్రవేశం చేసినట్టుగా సమాచారం అందుతుంది. 2015లో వివాహం అయింది, ప్రేమ వివాహం. అది కూడా 10 సంవత్సరాలు జరిగింది. అయితే 9 నెలల క్రితం ఆ వృత్తిలో పొందింది ఈ మౌనిక. దీంతో భార్యాభర్తల మధ్య సహజంగానే గొడవలు వచ్చాయి. దీనిలో విలాసవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించాలని ఆమె స్కూటీలో ఉన్న బీర్ బాటిళ్ళు, అదంతా సపరేట్ మొబైల్ మెయింటైన్ చేయడము సీక్రెట్గా, ఇదంతా అనుమానం వచ్చినటువంటి భర్త సురేష్ నిలదీయడంతో భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతోనే భర్తను అడ్డు తొలగించుకోవాలని ఆయనకి ఇటీవల మౌనికతో పరిచయమైనటువంటి అజయ్ అనేటువంటి వ్యక్తి అలాగే ఇతరులతో కలిసి పక్కా ప్లాన్ చేసింది. ఒక్కసారి మాత్రలు వేసింది, స్కెచ్ వేసి అత్యంత దారుణంగా ఇతరుల సహాయంతో ఘటనలో వీరు ఇప్పటికే రిమాండ్కి తరలించారు. అయితే ఇప్పటికైనా కఠిన శిక్షలు విధించాలి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని భార్యాబాధితుల సంఘం తరపున అధ్యక్షుడు కోరుతున్నటువంటి పరిస్థితి. తస్మాత్ జాగ్రత్త, బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఎవరో కాదు శత్రువులు, మీ ఇంట్లోనే ఉంటారు. మీరు అందరూ ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఎదురైంది అని చెప్పి సభ్య సమాజం చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి.